గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఫుడ్ ఐటమ్ చూద్దాం. బ్రేక్ఫాస్ట్, హెల్దీ బ్రేక్ఫాస్ట్, బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్ శాండ్విచ్ లాగా చేసుకోవచ్చు. జిమ్ చేసే వాళ్ళకి కానీ లేదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బ్రౌన్ బ్రెడ్ని కంప్లీట్గా ప్రాసెస్ ఏందో చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆన్ చేస్తుందిలే. ప్యాన్ కొంచెం హీట్ అయ్యే వరకు వేడి చేసుకొని ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇందా చెప్పేసా. ఆయిల్ పోయడం పోసుకోకపోవడం అనేది మీ ఆప్షన్. హెల్దీ ఆప్షన్ ఏంటంటే ఇందులోకి నెయ్యి వాడుకుంటే మాత్రం కొంచెం బాగుంటుంది. గుడ్ ఫ్యాట్స్ వస్తాయి బాడీలోకి. సో మనం ఇప్పుడు నెయ్యి యూస్ చేస్తాం. ఇంగ్లీష్లో చెప్పాలి యాడింగ్. నెయ్యినే ఉంటారు యాడింగ్ గీ. తెలుగు ఇంగ్లీషు రెండు మిక్స్. వద్దు, నాకు వద్దు. కామెడీగా ఉండాలి కానీ సబ్జెక్ట్ ఉండాలి. కామెడీగా ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి. బే ఇంకెందుకు బ్రౌన్ బ్రెడ్ తింటాం? బ్రౌన్ బ్రెడ్ తినేది దేనికి తెలుసా? ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండడానికి. ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా తక్కువ తింటాం. వెయిట్ కంట్రోల్ అవుతాం. వెయిట్ కంట్రోల్ అవ్వడానికి, ఆకలి కంట్రోల్ అవ్వడానికి, కొద్దిగా ప్రోటీన్ బాడీలోకి వెళ్ళడానికి ప్రయోగాలు ఏమి కాదు. వేడెక్కుతూనే ఉంటాయి. వేడెక్కనియాలి. కొంచెం రోస్ట్ అయ్యేంత వరకు, సెమీ రోస్ట్ అయినా సరిపోతుంది. జిమ్ చేసే వాళ్ళందరికీ ఖచ్చితంగా వంట అయితే కంపల్సరీ జిమ్ అవసరం. ఇంకా నేర్పిస్తుంది, నేర్చుకోవాలి, తప్పదు. ఇంకా నా ప్రోటీన్ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వడానికి ఈ బ్రేక్ఫాస్ట్తో పాటు ఒక 4 eggs. 4 eggs మీన్స్ ఒక 2 eggs మాత్రం కంప్లీట్గా తినేసి 2 మాత్రం ఎల్లో బయటపడేసేస్తే కొంచెం ఫ్యాట్ లెవెల్స్ కంట్రోల్ చేసుకున్నట్టు ఉంటుంది. మొత్తం కూడా తినచ్చు కానీ కొంచెం ఎందుకు అనేసి బయటపడేయడం. సో కొద్దిగా వేడెక్కేది. కొంచెం బాగా వేడెక్కాయి. ఇప్పుడు 2 sides సెమీ రోస్ట్ అయ్యేలాగా కొంచెం క్రిస్పీ ఫ్లేవర్లో ఉంటాయి. 2 sides ఒకసారి చెక్ చేద్దాం. బా శాండ్విచ్ మిషన్ లేకపోయినా శాండ్విచ్ లాగే వచ్చి నెయ్యితో బాగా 2 sides కొద్దిగా రోస్ట్ అయ్యాయి. మా స్టవ్ ఆటోమేటిక్ మొత్తం అయితే రెడీ అయ్యాయి. ఇందులో కావలసినటువంటి ఇంగ్రీడియంట్ పీనట్ బటర్. పీనట్ బటర్ ఇప్పుడు గుడ్లో అలవాలి. గుడ్లో అలవాలి అని ఏమంటారు ఇంగ్లీష్లో? చెప్పు. చెప్పా కదా చెప్పు. షెల్ అంటారు ఆ పెంకుని. చెప్పు. అబ్బా పీల్ అంటారు. వీఆర్ గోయింగ్ టు పీల్ ద షెల్ ఆఫ్ ద ఎగ్స్. ఇదంతా ఇంగ్లీష్ మీడియం, ఒక 2 మార్కుల క్వశ్చన్ అది.
చాలా జాగ్రత్తగా చాకచక్యంగా అలవాలి. ఏమాత్రం తేడా వచ్చినా కొంచెం ఎగ్ వైట్స్ నష్టపోతాం మనం. ఇంతసేపు కష్టపడిన శ్రమ వృధా. అవి బాగా ఉడుకుంటే మీకు ఒక టిప్పు, గుడ్లు ఒలిచేటప్పుడు ఆ వైట్ చినిగిపోకుండా ఉండాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ బ్రష్ మాకు హోల్డర్ అది. కావలసిన రా ఇంగ్రీడియంట్స్: రోస్టెడ్ బ్రౌన్ బ్రెడ్, పీనట్ బటర్, ఒక బనానా రెడీ. ఇందులోకి కొంచెం డ్రై ఫ్రూట్స్, ఆల్మండ్స్, ఇంకా మా దగ్గర ఉండేది కిస్మిస్, ఇంకేముంది అంతే, ఆ రెండే ప్రస్తుతానికి. ఎంటీ ప్లేట్. రా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం రిచ్గా ఒక శాండ్విచ్ ఫారెన్ స్టైల్ పీనట్ బటర్. ఏమంటారు జగన్ తిన్నా? పీనట్ బటర్ని బాగా అప్లై చేసిన తర్వాత టేస్ట్ కోసం ఇంకొంచెం, మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఇది ఫ్యాట్. ఇందులో బనానా ఫస్ట్ కట్ చేసి తర్వాత పెట్టుకోవచ్చు. అవునే, బీరువాలో అవన్నీ బాదం పప్పు, ఎండు ద్రాక్ష ఉంది. చాలు. ఇట్లా ఒక నీట్గా ఒక లైన్గా సెట్ చేసుకొని చాలే. తర్వాత ఇంకో బ్రెడ్ ఉంది, దీన్ని ఎందుకంటే మధ్యలో ఒక లేయర్ ఇది. తర్వాత సెకండ్ లేయర్లో మనం టాపింగ్స్ వచ్చేసి ఇవి బాదం పప్పు. వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది, వెయిట్ కంట్రోల్లో కూడా ఉండేవాళ్ళనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. వెయిట్ గెయిన్, వెయిట్ కంట్రోల్ రెండు ఒకటే. ఎట్టంటే మిగతా డైట్ అంతా కూడా బాగుండాలి. ఫ్యానా వేసుకో. ఇదేమంటారు జగన్ మొత్తం ఈ ఐటెంనే చెప్పు. ఫినిష్డ్, అయిపోయింది. బ్రౌన్ బ్రెడ్ శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్గా రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, వెయిట్ గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఫుల్ డైట్ చాట్ కావాలనుకుంటే కామెంట్ చేయండి కింద. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.